లాస్ట్ క్లాస్లో పాలిటిక్స్ సంబంధించిన చూసినవి ఆర్టికల్స్, ఓకే, షెడ్యూల్స్, తర్వాత కొన్ని మెయిన్ ప్రెసిడెంట్లు. టోటల్ ఎంతమంది ప్రెసిడెంట్ ఉన్నారు? ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ ఏముంటాయి అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఓకే, సో టోటల్గా ఇప్పటి వరకు మనకు ఎంతమంది ప్రెసిడెంట్స్ పనిచేసారు? 16 మంది పనిచేసారు. ఓకే, ఇప్పుడు జరిగే ఎలక్షన్లు ఎన్నోటి జరుగుతాయి? 17th ఎలక్షన్లు జరుగుతాయి. ఓకే, రైట్. అవన్నీ చూస్తున్నాం. ఎవరెవరు ఉన్నారు, ఫస్ట్ ఎవరు, ముస్లిం ప్రెసిడెంట్ ఎవరు, పదవిలో ఉండగా మరణించిన వాళ్ళు ఎవరు, సౌత్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు, తర్వాత ఎవరు దళిత్ ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, ఇప్పుడు ప్రజెంట్ ఎవరు ఉన్నారు, అదంతా మనం లాస్ట్ చూస్తున్నాం. అర్థమైనా? రైట్. సో అక్కడ వరకు అవేనా. తర్వాత ప్రెసిడెంట్ సంబంధించిన ఆర్టికల్స్ కూడా చూసినాం. ఏమని చూసినాం? 352, 354, 360. ఓకే, 352, 354, 360. ఓకే, ఏమేంటి అనేది మనం చూస్తాం. ఇంకొకరు ఎవరైనా వినని వాళ్ళు ఉంటే అది కూడా ఒకసారి విందాం. ప్రెసిడెంట్ సంబంధించిన ఏవి ఆర్టికల్స్ ఏముంటాయని చెప్పిన గుర్తుపెట్టుకోవడానికి PETQOI చూస్తాం. ఓకే, సేమ్ ఉన్నాయి. ఇది 52 అని చెప్పిన, ఇది 54 అని చెప్పిన, 56. ఓకే, రైట్. అంటే ఇండియాకు ప్రెసిడెంట్ ఉండడు అని చెప్పే ఆర్టికల్ ఏది? 52. నెక్స్ట్ ఆయన ఎలక్షన్ ఎట్లుంటుంది అనేది 54. లాస్ట్ టైం అగ్నివీర్ ఏం అడిగిండు? ఆయనను ఎట్లా ఎన్నుకుంటారని అడిగిండు. ఎలక్టోరల్ కాలేజ్ దాంతోనే ఎన్నుకుంటారు. ఓకే, నెక్స్ట్ టీ అంటే టర్మ్. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 5 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఆయన క్వాలిఫికేషన్ ఆర్టికల్ ఏంటిది? 58. ఆయన క్వాలిఫికేషన్ అంటే ఆయన ఏజ్ ఎంత ఉండాలి? 35 years ఉండాలి. అర్థమైనా? ప్రెసిడెంట్కైనా, వైస్ ప్రెసిడెంట్కైనా, గవర్నర్కైనా. స్టేట్లో అయితే గవర్నర్ ఉంటాడు, సెంట్రల్లో అయితే ప్రెసిడెంట్ ఉంటాడు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. వీళ్ళందరికీ ఏజ్ ఎంత ఉండాలి? 35 సంవత్సరాలు ఉండాలి. అదే మనకు ఒక సీఎం కావాలన్నా, పిఎం కావాలన్నా ఎంత ఏజ్ ఉండాలి? 25 మెంబర్ ఉండాలి. అంటే సీఎం అంటే ఎమ్మెల్యేస్ అన్నట్టు కదా. ఓకే, వీళ్ళు ఎంపీ అన్నట్టు కదా. ఓకే, అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే కదా. ఆయన కూడా ఏం ఏజ్ ఉండాలి? 25 ఉండాలి. ఓకే, ఎంపీ కావాలన్నా, నీకు ఎమ్మెల్యే కావాలన్నా ఏజ్ ఎంత ఉండాలి? 25 years ఉండాలి. అర్థమేనా? రైట్. సో ఇది 25, ఇది 35. క్వాలిఫికేషన్ ఇచ్చినాం. ఓత్ అంటే ఏంటిది? ప్రమాణ స్వీకారం. ఆయనను ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? ఓకే, ప్రెసిడెంట్నేమో వైస్ ప్రెసిడెంట్ చేపిస్తారు. వైస్ ప్రెసిడెంట్ ఎవరు చేపిస్తారు? రాష్ట్రపతిని ఉపరాష్ట్రపతి చేయిస్తారు, ఉపరాష్ట్రపతిని. ఒకవేళ ఈయన లేకపోతే CJI సుప్రీంకోర్టు జడ్జ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, వీళ్ళు చేస్తారు. ఓకే, తర్వాత ఇంపాచ్మెంట్ అంటే తొలగింపు. తొలగింపు అనేది 61 ఆర్టికల్. అంటే తొలగించాలంటే ఆయన కొన్ని రూల్స్ అవన్నీ ఉంటాయి, ఎట్లా తొలగిస్తాం అనేది. అంతే కదా. ఇప్పుడు ఏదన్నా ఏదో ఒక నేరం చేస్తానో ఏదైనా చేస్తేనే తొలగించేది, సేమ్ అంతే. ఓకే, ఇవి ప్రెసిడెంట్ సంబంధించిన ఆర్టికల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీరు డైరెక్ట్గా చదివితే గుర్తుండదు. ఇగో ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాలి ఒకటి. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ ఆర్టికల్ అంటే ఈ గుర్తుపెట్టుకోవాలి, ఎమర్జెన్సీ. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మనకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రెసిడెంట్లు అందరికి గుర్తున్నాయా? ఆ కోడ్ చెప్పినా కదా. రాష్ట్రపతులు అందరు ఎంతమంది ఉన్నారో అంతమంది గుర్తుండాలి. ఇప్పుడు ఎన్నో ప్రెసిడెంట్ ఉన్నాడు? ఎంతో ప్రెసిడెంట్? 16వది. ఎలక్షన్లు ఎన్నోటి జరిగేది? 17. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ 2 సార్లు ప్రెసిడెంట్ చేసింది. ఓకే, ఇవన్నీ ఇలా ఒక్క బిట్ కూడా పోకుండా చూసుకోవాలి. అర్థమైనా? ఇది ఇంతకుముందు మనం చూస్తాం. ఇంకా కొన్ని చూద్దాం. ఏంటి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతారో ఒకసారి చూద్దాం. సో మనకు ఈ పాలిటిక్స్ సంబంధించి కరెంట్ అఫైర్స్లో అడిగితే ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్లు అడుగుతారు. ఓకే,
ఇక పాత అడిగితే ఎవరెవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు ఎక్కువ టైము, ఎవరు తక్కువ టైం, అదంతా మనం చూస్తాం. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకేంటిది చూద్దాం. ఇంకేంటిదంటే మనము రకరకాలు మనం ఫస్ట్ రాస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, క్లియర్గా వినండి. ఓకే, మనకు రాజ్యాంగం మనం తీసుకుంటే మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయన్నాం? 12. ఓకే, వాస్తవాన్ని మన కానిస్టేబుల్ ఎగ్జామ్లో సింపుల్ అని అడిగిండు. ఇప్పుడు ఆర్మీ లెవెల్లో అడగకుండా మామూలుగా అడిగిండు. ఏమడిగిండు? ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి అడిగిండు, సింపుల్ అంతే. ఆన్సర్ 12. కానీ ఇప్పుడు ఎగ్జామ్లో అట్లా అడగకపోవచ్చు. ఏంది ఏది ఎన్నో షెడ్యూల్ అని అడుగుతాడు. ఓకే, నేను చెప్పినాను. 4వ షెడ్యూల్ ఏంటిది? డైరెక్ట్ చెప్పాలి. సీట్లు, లోక్సభ రాజ్యసభ సీట్ల గురించి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ 8వ షెడ్యూల్ ఏం చెప్తుంది? లాంగ్వేజెస్ చెప్తుంది. అర్థమైందా? లాంగ్వేజెస్. మనకు భారతదేశంలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి? ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పిన 8 పక్క ఒకటి రాస్తే 18. కొత్తగా ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. సో భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని? మొత్తం 22. ఓకే, ఫస్ట్ 14 ఉండే, 14, 16, 16, 18, 18. అర్థమేనా? ఇక ఒక్కొక్కటి పెరుకుంటూ వస్తాయి. ప్రజెంట్ అయితే ఎన్ని ఉన్నాయి? 22 ఉన్నాయి. ఇక ఫస్ట్ ఎన్ని ఉన్నాయి మర్చిపోండి. ఇది ఎగ్జామ్లో ఏమంటారు? 22వ ఏది అంటాడు చెప్పాలి? సంతాలి. అర్థమేనా? ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్పిన? BDMS, BDMS అని చెప్పిన. BDS అంటారు కదా, MBBS, BDS అని చెబుతారు కదా, అట్లా. B అంటే ఏంటిది? బోడో. D అంటే డోంగ్రీ. M అంటే మైథిలి. S అంటే సంతాలి. సంతాలి అని ఎందుకు అడుగుతారంటే, ఇప్పుడు ప్రజెంట్ మనకు ప్రెసిడెంట్ ఉన్నది కదా ద్రౌపది ముర్ము. ద్రౌపది ముర్ము ఇగో ఈ తెగ అన్నట్టు, సంతాలి అనే తెగ. ఆమె గిరిజన. అర్థమైందా? ఇప్పుడు దళిత ప్రెసిడెంట్ అంటే రామ్నాథ్ కోవింద్ అంటారు. ముస్లిం అంటే APJ అబ్దుల్ కలాం, జాకిర్ హుస్సేన్ అని చెప్తారు. ఓకే, అట్లానే సంతాలి తెగకు చెందిన ప్రెసిడెంట్ ఎవరంటే ద్రౌపది ముర్ము. ఓకే, ఆమె ఒక తెగ. రైట్. సో ఇది మన రాజ్యాంగంలో 22వ భాష అన్నట్టు. అర్థమైనా? ఓకే, ఫస్ట్ 22 లేవు, గుర్తుపెట్టుకోండి. పేర్కొంటూ వచ్చినాయి. ప్రజెంట్ అయితే 22 భాషలు ఉన్నాయి. ఓకేనా? రైట్. ఓకే, నెక్స్ట్ తర్వాత లాంగ్వేజెస్ గురించి చెప్పే షెడ్యూల్ ఏందన్నాం? 8. గుర్తుపెట్టుకోవాలని చెప్పిన 8. ఓకే, నెక్స్ట్ మరి సెకండ్ షెడ్యూల్ ఏం చెప్తుంది? సాలరీస్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చెప్పినా కదా? సెకండ్ సాలరీస్. ఓకే, సాలరీస్ అంటే మరి ఇంత సింపుల్గా ఏం అడగడు. ప్రధానమంత్రి శాలరీ ఎంత, అవి చెప్తాం మనం అన్ని. ఓకే, రాష్ట్రపతి శాలరీ ఎంత, చీఫ్ మినిస్టర్ శాలరీ ఎంత, సుప్రీంకోర్టు జడ్జి శాలరీ ఎంత, అవన్నీ సాలరీస్ గురించి చెప్పే షెడ్యూల్ ఎన్నోది? సెకండ్ షెడ్యూల్. సెకండ్ సాలరీస్. అర్థమైనా? సెకండ్ సాలరీస్. ఓకే రైట్, సెకండ్ సాలరీస్. ఇట్లా జంబ్లింగ్లో అడిగినా చెప్పాలి. ఇక నేను ఆర్డర్గా మొత్తం 12 చెప్పినాను. వాటి కింద మీద ఎట్లా అడిగినా మొత్తం షెడ్యూల్ చెప్పేటట్టు మీరు క్లియర్గా ఉండాలి. క్లియరా? రైట్. సో షెడ్యూల్స్ వచ్చు, మనకు కొన్ని ఆర్టికల్స్ వచ్చు, తర్వాత కొన్ని ఇవ్వచ్చు. భారత రాజ్యాంగంలో ఏవి ఎక్కడి నుంచి తీసుకున్నాం కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఏవి? ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇప్పుడు ఎగ్జామ్లో ఎలా ఉంటాయంటే బిట్స్ ఒకసారి చూద్దాం. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఏంటి ఒకసారి చూద్దాం. మనకు భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనగానే సో అదంతా మీరు మర్చిపోండి, సబ్జెక్టే మీకు తెలియదు అనుకోండి. ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను. ఇప్పుడు మనకు వరల్డ్ మొత్తంలో హైయెస్ట్ డెవలప్డ్ కంట్రీ ఏది? అమెరికా. మన వాళ్ళు ఎప్పుడైనా ఎటు పోవాలని ఆలోచిస్తారు? అమెరికా పోవాలని ఆలోచిస్తారు. ఇప్పుడు బీటెక్లో ఎంటెక్లో చదివితే అమెరికా పోవాలా అంటే అమెరికానే ఫస్ట్ కదా. ఓకే, ఫస్ట్ అంటే స్టార్టింగ్ అన్నట్టు కదా. భారత రాజ్యాంగంలో ఫస్ట్ ఉండే పేజీ ఉంది కదా, ఏం పేజీ? ప్రియాంబుల్ అని అంటారు, పీఠిక అంటారు, ప్రియాంబుల్ అంటారు, తెలుగులో తొలి పలుకు అంటారు, ఇండెక్స్ అంటారు, ప్రవేశిక అంటారు, ఏ రకరకాలు చెప్తారు. ప్రియాంబుల్. ప్రియాంబుల్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఎక్కడ నుంచి తీసుకున్నాం? USA నుంచి తీసుకున్నాం. ఓకే, అమెరికా ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ అంటాం, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అంటాం కదా. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, ఎందుకంటే మనం అందరూ ఉన్నాం కాబట్టి డెవలప్ కాదు ఎప్పటికీ. ఓకే, అదే కదా, మనం ఉంటే డెవలప్ అయిద్దా? అస్సలు కాదు. ఓకే, మరి అమెరికా ఎందుకు డెవలప్ అయింది? ఎందుకు అంటే అక్కడ జస్టిస్, ఓకే లిబర్టీ కాదు జస్టిస్. లిబర్టీ ఉంటుందా అని అమెరికాలో? స్వేచ్ఛ ఉంటుందా? ఇష్టం ఉన్నట్టు తిరగరాదా ఆడ? అర్థమైనా? అక్కడ ఏముంటుంది? జస్టిస్ అంటే న్యాయం అన్నట్టు. న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ఎగ్జామ్లో ఇదంతా మీరు మర్చిపోయినా
జస్టిస్ అనే కాన్సెప్ట్ ఎక్కడ తీసుకున్నాం అంటారు, అమెరికా అని తీసుకున్నాం. అంటే అక్కడ అందరు కరెక్ట్గా ఫాలో అవుతారు న్యాయంగా. అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి, మీకు అర్థం కావాలని చెప్తున్నాం, అవి కరెక్ట్గా బ్రేక్ చేస్తాం అనుకో, 2-3 సార్లు బ్రేక్ చేస్తే నీ లైసెన్స్ తీసేస్తాడు డైరెక్ట్. ఇక్కడ ఏమున్నది, 100 రూపాయలు ఇస్తే మళ్ళీ పంపిస్తాడు, అంతే కదా. సో అర్థమైనా ఇది. నెక్స్ట్ ఇంకేం తీసుకున్నాం అక్కడ నుంచి, ఫండమెంటల్ రైట్స్ అంటారు, ప్రాథమిక హక్కులు అంటారు. అంటే అందరూ ఎవరి రైట్స్ వాళ్ళు ఫాలో అవుతారు. మనం ఫాలో అవుతామా? ఫస్ట్ చెప్తారు కార్ అని. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్ 6 ఉంటాయి, వాటి గురించి మనం తర్వాత చూద్దాం. ఇక్కడ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ప్రియాంబుల్ అనేది కానీ, జస్టిస్ అనేది కానీ, ఫండమెంటల్ రైట్స్ అనేది ఎక్కడ తీసుకున్నాం, అమెరికాలో తీసుకున్నాం. ఈ గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇక నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ అనే దాని నుంచి, జర్మనీ నుంచి ఎమర్జెన్సీ తీసుకుంటామని చెప్తాడు. ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితులు అంటారు, చెప్పినా కదా. అత్యవసర పరిస్థితి అంటే ఇంతకుముందు ఒక బిట్ ఉండే, సుప్రీం కమాండర్ అని ఎవరిని పిలుస్తారు, ప్రెసిడెంట్ పిలుస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉంటాయి. ఆయన ఎమర్జెన్సీ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చెప్పినాను, ఇండియాలో ఫస్ట్ ఎమర్జెన్సీ ఏ స్టేట్లో పెట్టారు, పంజాబ్లో పెట్టారు. ఓకే, తెలంగాణలో కూడా కొన్ని రోజులు పెట్టారు, తెలంగాణ ఉద్యమం ఆ టైంలో ఎమర్జెన్సీ. అట్లా ఎమర్జెన్సీ పెట్టాలంటే ఓ ఆర్టికల్ ఉంటాయి సపరేట్గా. ఓకే, సరే చాలా ఉంటాయి, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకమైన ఎమర్జెన్సీలు పెడతారు. ఎమర్జెన్సీ అనేది మన రాజ్యాంగంలో వీఆర్ టేకెన్ ఫ్రమ్ జర్మనీ. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను వినండి. ఇప్పుడు జర్మనీ అంటే అందరు తెలుసు, హిట్లర్ అని అంటారు. జర్మనీ అంటే హిట్లర్ అంటారు. హిట్లర్ ఏం చేస్తాడు, వాడు తెల్లారు లేసి డైరెక్ట్ యుద్ధం స్టార్ట్ చేస్తాడు. అంటే ఎమర్జెన్సీగా స్టార్ట్ చేస్తారు అన్నట్టు. అంటే ఇక వాడు ఎలాంటి ఆలోచన చేయకుండానే చేస్తారు కాబట్టి చివరికి వాడు చనిపోయాడు. అర్థమైనా? ఓకే, సో ఎమర్జెన్సీ అనేది ఎక్కడ తీసుకున్నాం, జర్మనీ నుంచి తీసుకున్నాం. అర్థమైనా? రైట్. ఇక నెక్స్ట్ ఫ్రాన్స్ నుంచి ఏం తీసుకున్నాం, ఓకే, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ. ఈక్వాలిటీ, లిబర్టీ, తెలుగులో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అంటారు. ఓకే, సో ఫ్రాన్స్ అనే దేశం తీసుకున్నాం, ఫ్రాన్స్. ఓకే, నిన్న మీరు పేపర్ చదివితే కొంచెం 2 పాయింట్స్ చెప్తాను. ప్రపంచంలో హ్యాపీయెస్ట్ కంట్రీ ఏది అని అడిగింది. ఏది? ఫ్రాన్స్ కాదు, ఫిన్లాండ్. పేపర్ చదివితే కొంచెం తెలుస్తుంది. ఎవ్రీ ఇయర్ ఒక ఇండెక్స్ అనేది ఇస్తుంది. ఓకే, హ్యాపీయెస్ట్ ఇండెక్స్ అనేది ఇస్తుంది. ఓకే, మనది ఎక్కడ ఉంది, 134 ప్లేసులు ఉంది. అర్థమైనా? అంటే మన వాళ్ళు ఎక్కువ అసంతృప్తి జీవులే అన్నట్టు. ఓకే, అంటే నేనుగా చెప్పింది ఐఏఎస్ ఆఫీసర్ చెప్తాను, అంటే జీకే కరెంట్ అఫైర్స్ చెప్పేటనే మేడం ఏం చెప్తుందంటే, ఆమె మొత్తం రిపోర్ట్ తీసుకోండి, బాలలత మేడం అంటే ఆమె చెప్తుంది. ఏంటిది, ప్రపంచంలో మన ఇండియా అనేది ఎక్కడ లాస్ట్ నుంచి ప్లేస్లలో ఉంది. మొత్తం 146 దేశాల మీద వేస్తే మనం 134 ప్లేసులు ఉన్నాం. ఓకే, లాస్ట్ ఏది ఉందంటే ఆఫ్ఘనిస్తాన్ ఉంది, తాలిబాన్లు ఉన్నారు. అయితే ఆమె కొంచెం డెప్త్గా చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఈ యంగ్ ఏజ్ కంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళే హ్యాపీగా ఉన్నారట. అర్థమైనా? ఓకే, ఓల్డ్ ఏజ్ వాళ్ళే హ్యాపీగా ఉన్నారట. సో వరల్డ్ హ్యాపీయెస్ట్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందంటే ఫిన్లాండ్. అర్థమైనా? ఓకే, ఫిన్లాండ్ అనే దేశం ఉంది. తర్వాత ఫ్రాన్స్, ఇట్లాంటివి ఉన్నాయి. మనం ఎక్కడో చివరి ఉన్నాం. ఓకే, ముందు పోయేవారు మనం చూద్దాం, రైట్. ఓకే, ఇక ఫ్రాన్స్ అనే దేశంలో ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ, తెలుగులో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అంటారు. స్వేచ్ఛ అన్నది అంటే ఫ్రాన్స్ అనే దేశంలో మీరు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని ఒకటి ఉంటుంది, స్వేచ్ఛకు సంకేతం అన్నట్టు అది. అర్థమైనా? అక్కడ నుంచి మన రాజ్యాంగంలో ఇవన్నీ తీసుకున్నాం. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ తర్వాత సౌత్ ఆఫ్రికా అనే రాజ్యాంగం నుంచి మనం ఏం తీసుకున్నాం. ఓకే, తెలుగులో ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను, ఇంగ్లీష్లో చెప్తాను. సౌత్ ఆఫ్రికా సా కదా, ఇక్కడ కూడా సా అన్నట్టు, సవర్ణ. మన రాజ్యాంగాన్ని సవరించుకుంటూ వస్తున్నాం లేదా, అవసరం ఉన్నప్పుడల్లా సవరణ చేస్తాం. ఓకే, ఇప్పటి వరకు ప్రజెంట్ అయితే 106 సార్లు సవరించారు. గుర్తుపెట్టుకోండి, బుక్లలో 105 ఉంటుంది. కొన్ని ఒక 10 days బ్యాక్ ఇంకో సవరణ కూడా జరిగింది. ఓకే, సో 105 ఉన్నాయి సార్ అని చెప్పద్దు. సో 106 సవరణలు జరిగినాయి. రాజ్యాంగం అవసరం ఉన్నప్పుడు సవరించుకుంటూ పోతారు మనోళ్ళు, ఎట్లా అంటే అట్లా మారుస్తారు. చెప్పండి కదా, కేసీఆర్ మళ్ళీ కావాలంటే కొత్తగా రాద్దామన్నాడు, అంతే కదా, రైట్. సో ఈ సవరణ అనేది కాన్సెప్ట్ ఎక్కడ తీసుకున్నాం. ఓకే, ఇంగ్లీష్లో అమైన్మెంట్ అంటాం. అమైన్మెంట్స్ అంటే సవరణలు అని అంటాం, సవరణలు. ఓకే, రైట్.
నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఏంటిది చూద్దాం. ఇంకా జస్టిస్, ఫండమెంటల్ రైట్స్ అని ఇంకోటి ఉంటుంది, ఫండమెంటల్ డ్యూటీస్ అని ఉంటుంది. తెలుగులో ఏమంటారు? ప్రాథమిక విధులు అంటారు. ఓకే, రష్యా అనే దాని నుంచి తీసుకున్నాం. రష్యా ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడ తీసుకున్నాం? రష్యా. రష్యా అధ్యక్షుడు ఎవరే ప్రస్తుతం? పుతిన్. ఓకే, కొత్తగా మళ్ళీ అయింది కదా. ఇప్పటికి దాదాపుగా 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ చేసింది ఆయన. ఓకే, రష్యాకు ఏం చేస్తారంటే ఆయన, మీకు తెలుసలేదో కానీ ఆయన రాజ్యాంగంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మారుస్తూ ఉంటాడు. ఓకే, ఏం మారుస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ మన రాజ్యాంగం ఉందనుకో, ఒకటే చెప్తాడు, మన రాజ్యాంగంలో మార్పులు చేస్తారు కానీ కంప్లీట్గా మార్చరు. అందులో అమైండ్మెంట్స్ చేస్తారు కానీ పూర్తిగా తీసేసి కొత్త బుక్ రాయరు. కానీ రష్యాలో ఏముంటుంది అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. ఓకే, కాబట్టి ఏం చేస్తారంటే ఆయన ఫస్ట్ ఇండియాకు మనకి ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరంటే ప్రెసిడెంట్ అని చెప్తారు. ఇండియాకు ఫస్ట్ పర్సన్ ప్రెసిడెంట్. కానీ ఈయన ఏమంటారు అంటే రబ్బర్ స్టాంప్ అంటారు. ఇందిరాగాంధీ హయాంలో ఏమంటారు అంటే ప్రెసిడెంట్ ఈజ్ ఎ రబ్బర్ స్టాంప్ అంటారు. అన్ని అధికారాలు ఉన్నా కూడా ఆయన చేయడు. బట్ ఎవరు చూస్తారు? ప్రైమ్ మినిస్టర్ మనకి ఎక్కువ ఇక్కడ. కానీ ప్రపంచంలో మీరు ఎప్పుడన్నా వినండి, అమెరికా అధ్యక్షుడు అంటారు, బ్రిటన్ అధ్యక్షుడు అంటారు, రష్యా అధ్యక్షుడు అంటారు. ఎప్పుడన్నా అమెరికా ప్రైమ్ మినిస్టర్ అని విన్నారా? తక్కువగా అనిపిస్తుంది. ఉంటాడు కానీ పెద్ద వెలుగులోకి రాడు. అయితే రష్యాలో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్కి ఎక్కువ బాధ్యతలు ఉండేది. అయితే ఈ ఎవరైతే ఇప్పుడున్న రష్యా అధ్యక్షుడు ఎవరన్నా పుతిన్ 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ చేసిండు. చేసినాక ఏం చేసినంటే మళ్ళీ రాజ్యాంగాన్ని మార్చి ఆయన మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇప్పుడు 5వ సారి మళ్ళీ నిలబడ్డాడు. గెలిచిందా అంటే గెలిచింది. ఓకే, 80% ఏమో వచ్చినాయి ఓట్లైన. ఓకే, రష్యా ఉక్రెయిన్ ఇంత యుద్ధమైనా ప్రజలు ఆయనకే సపోర్ట్ చేసింది. సో ఎందుకంటే ఆయన ఆ దేశాన్ని బాగా డెవలప్ చేసుకుంటూ పోతారని చెప్తారు. అందుకే ఆయన చెప్తే అందరూ అలా వింటారు అన్నట్టు. ఆడ విధులు అంటారు కదా, విధి అంటే వినడం. నేను చెప్తున్నా మీరు వింటారు అంటే మీ ఫండమెంటల్ డ్యూటీ అన్నట్టు. అది నిద్రపోవడం కాదు. నిద్రపోవడం ఫండమెంటల్ డ్యూటీ అవుతుందా? కాదన్నట్టు. ఓకే, వినడం ఫండమెంటల్ డ్యూటీ అవుతుంది. అదేనా? ఓకే, సో ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడ తీసుకున్నాం? రష్యా అని తీసుకున్నాం. ఓకే, డ్యూటీస్ రష్యా. ఓకే, నెక్స్ట్ తర్వాత ఐర్లాండ్. ఐర్లాండ్ అంటే ఏంటంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను. సో అర్థమైంది కదా, ఫండమెంటల్ డ్యూటీస్ అంటే వినడం మీ డ్యూటీ, నిద్రపోవడం మీ డ్యూటీ కాదు. అర్థమైందా? ఓకే, నేను చెప్పడం నా డ్యూటీ, వినడం మీ డ్యూటీ. ఆ రష్యాలో కూడా వాడు ఏం చెప్తా వినాల్సిందే, అంతే. వినకపోతే ఏం చేస్తాడు? ఇప్పుడు ఉక్రెయిన్ ఏం చేసిండు? ఉక్రెయిన్ అనేది రష్యాలో భాగమే. రష్యా అనేది ప్రపంచంలో ఏరియా ఎక్కువ దేశం. మనం చదివినాం ఏరియా పరంగా ఫస్ట్ క్లాస్లో మొత్తం అదే చెప్పినాం. ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏది, 2వది ఏది, 3వది ఏది, మనది ఎన్నో ప్లేస్లో ఉంది, అదంతా మనం చదివినాం. ఓకే, సో రష్యా అనేది లార్జెస్ట్ ఏరియా ఉన్న కంట్రీ. ఓకే, రష్యా ఏమంటారు అంటే సోవియట్ యూనియన్ అంటారు. అంటే కొన్ని రాష్ట్రాలు అన్నీ కలిసి అది ఏర్పడుతుంది. ఓకే, ఇప్పుడు ఉక్రెయిన్ అనేది ఉందా లేదా? చిన్న ప్రాంతమే అది. కానీ రష్యా నుంచి విడిపోయి సపరేట్ ఉంటా అంటే విడుకున్నాడా? ఓకే, దీని మీద బాంబులు వేస్తుందా లేదా? ఉక్రెయిన్ అనే దేశం రష్యా నుంచి సపరేట్ అవుతా, నాకు సపరేట్ ఉంటా అన్నాడు. ఓకే, అయితే వీడు సపరేట్ ఉండమని వెనక అమెరికా వాడు చెప్పిండు. ఓకే, నీకు కావాలంటే నేను సపోర్ట్ చేస్తా అన్నాడు. ఈయన ముందు నెట్టేసిండు. కానీ వాడికి ఎగ్జామ్లో పోయినాక ఏమైందంటే నాకు సంబంధం లేదు, నీది నువ్వు చూసుకో అన్నాడు. ఇప్పుడు వీళ్ళు కొట్టుకుంటారు లేదా? ఇప్పటికి వీడు పక్కకు జరిగిండు బైడెన్. సో ఉక్రెయిన్ రష్యా జరుగుతుంది కదా. ఇప్పుడు ఎగ్జామ్లో ఏమంటారంటే దీని మీద మనకు స్టార్టింగ్ జీకేలో క్వశ్చన్ అడుగుతాడు. ఫస్ట్లో చెప్పినా ఇప్పుడు మళ్ళీ చెప్తాను. రష్యా కరెన్సీ ఏంటిది? రియాలా. రియాల్ అనేది అన్ని ఈ అరబిక్ కంట్రీస్ వాడతాయి. రష్యా కరెంట్ ఏంటిది? ఓకే, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చెప్పినా. రష్యా ఎట్లా రాస్తున్నా చూడండి, రష్యా. ఇంకొక దేశం పేరు బెలారస్ అని ఒక కంట్రీ ఉంటుంది, బెలారస్. ఓకే, ఈ రెండింటికి ఒకటే కరెన్సీ ఉంటుంది. ఆ కరెన్సీ పేరు ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, రూబెల్. రూబెల్. రష్యా కరెన్సీ ఏంటిది? రూబెల్. అర్థమేనా? ఓకే, రూబెల్. రష్యా కరెన్సీ అయినా బెలారస్ కరెన్సీ అయినా రూబెల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బట్టి పట్టద్దు, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉండేటట్టు గుర్తుపెట్టుకోవాలి. అర్థమేనా? రూబెల్. రైట్, మనం ఫస్ట్ రాస్తున్నాం, అది మర్చిపోండి. మర్చిపోవడం అంటే ఇప్పుడు మర్చిపోండి. రైట్, ఇక ఐర్లాండ్. ఐర్లాండ్ అనేది అక్కడ నుంచి ఏం తీసుకున్నామంటే డిపిఎస్పి అంటారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటారు.
సార్ ఒకసారి తెలుగులో చెప్తే మీకు అర్థమవుతుంది ఈజీగా. తెలుగులో ఐర్లాండ్ అంటే ఐ అని రాస్తాం కదా, ఆ ఇక్కడ నుంచి ఆదేశిక సూత్రాలను తీసుకుంది. ఓకే, వాస్తవానికి ఎందుకు తీసుకున్నాం ఒకసారి చెప్తాను వినండి. ఐర్లాండ్ జాతి పిత అంటారు, ఫాదర్ ఆఫ్ ది నేషన్. మనకెవరు? మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఏది చెప్తే అందరు విన్నారా లేదు వెనుక? ఆయన సత్యాగ్రహం చేయమంటే ఆయన చేసారు, క్విట్ ఇండియా మూవ్మెంట్ అంటే అది చేసారు, సాల్ట్ సత్యాగ్రహం అంటే అది చేసారు. ఇవన్నీ మనం చెప్తాం వాటికి సంబంధించి. ఐర్లాండ్ కూడా స్వాతంత్రం ఎట్లా వచ్చిందంటే, ఐర్లాండ్ పితామహుడు ఉంటాడు, వాని పేరు ఏంటిదంటే రెడ్మాండ్. ఆ రెడ్మాండ్ అనేటోడు ఆ దేశానికి ఎట్లా స్వాతంత్రం పట్టుకొచ్చిందంటే వాడు ఏది చెప్తే విన్నారు అంతే. ఇప్పుడు గాంధీజీ చెప్తే అందరు విన్నారా లేదా? విని ఆయన వెనక ఫాలో అయ్యి స్వాతంత్రం పట్టుకొచ్చారు. ఓకే, విన్నరా లేదా అంటే వినరా అనుకోవాలి అంతే. ఓకే, సో ఇప్పుడు నేను చెప్తే వింటురా లేదా అంటే వింటున్నామని అనుకోవాలి అంతే. ఇక వింటున్నా లేదా మీకు తెలవాలి. ఓకే, సేమ్ అక్కడ కూడా అంతే. గాంధీజీ చెప్తే విన్నరా లేదా అంటే ఎన్నుకున్న వాళ్ళు విన్నరా లేదా తెలియదు. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అంతే. అయితే నలుగురితో నారాయణ మనం అంతే కదా, రైట్. ఇక్కడ కూడా సేమ్ ఇంతే. వీడు ఐర్లాండ్ అన్న దేశంలో ఈ దేశాన్ని బాగా ఎట్లా అంటే రెవల్యూటరీగా మార్చాడు. వాడు ఏది చెప్తే అది వినేస్తే అది ఖచ్చితంగా. వాటిని తెలుగులో ఆదేశిక సూత్రాలు అంటారు, ఇంగ్లీష్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. సో ఈ ప్రిన్సిపల్స్ను మనము ఐర్లాండ్ అనే దేశం తీసుకున్నాం. అందుకే కొందరు ఏమంటారంటే బ్రిటిష్ వాళ్ళు మన రాజ్యాంగాన్ని అతుకుల బొంత అంటారు అన్నట్టు. అంటే ఏది కూడా ఓన్గా ఆలోచించి రాయలేదు అన్నట్టు, అన్ని కలిపి తయారు చేసిన అన్నట్టు. అంతే కదా, రాజ్యాంగం అన్నది ఏంటి? ఎగ్జామ్లో ఏమంటారు తెలుసా? ఈ అతుకుల బొంత అన్నది ఎవరు అని అడుగుతాడు. అర్థమైందా? కొందరు కొన్ని టెర్మినాలజీలు వాడతారు అన్నట్టు. ఓకే, అంబేద్కర్ ఏం చెప్తారంటే ఇది అతుకుల బొంత అయినా కూడా అన్నట్టుకంటే పటిష్టంగా ఉంది అని చెప్తారు. ఇప్పుడు మనది స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యూషన్, మనది వీకెస్టా? ఈ రెండు కాదన్నట్టు. అర్థమైందా? ఎగ్జామ్లో మనది స్ట్రాంగెస్ట్ దృఢమైనది కాదు, అదృఢ కాదు, రెండింటి మిక్స్ చేస్తే వచ్చేది. ఎగ్జామ్లో ఏమడతారంటే అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ ఏదంటే అమెరికా రాజ్యాంగాన్ని స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ అంటారు. అర్థమైందా? ఎందుకంటే అది ఫాలో అవుతాం కాబట్టి. ఓకే, ఇక నెక్స్ట్ వీకెస్ట్ అన్నాం అనుకో, ఇవన్నీ వీకే, ఫాలో అయితే అవుతాం లేకపోతే లేదు. మరి ఇండియా దానికి డిఫరెంట్ అన్నట్టు. ఇండియా స్ట్రాంగ్ కాదు, వీక్ కాదు, అవసరం ఉంటే స్ట్రాంగ్ అన్నట్టు, అవసరం లేకపోతే వీక్ అన్నట్టు. ఇప్పుడు చట్టాలు ఉన్నాయి, ఫాలో అయితే అవుతారు, ఫాలో కాలేదంటే డబ్బులు పెట్టాను ఫాలో కావచ్చు కదా. చెప్పినా కదా ఇంతకుముందు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైన్ వేసిండు, మనం తప్పు చేసినాం, ఫైన్ వేస్తే మనం ఫాలో అయితే స్ట్రాంగ్ అన్నట్టు. ఫాలో కాకుండా కూడా వేసుకోవచ్చు కదా, డబ్బులు ఇచ్చి ఫాలో కాకుండా కూడా వేసుకోవచ్చు కదా. ఇప్పుడు కవిత జైలుకి ఏంది, ఓకే తప్పు చేసిందా అంటే చేసిందని వాటికి పేరు. ఆ జైలుకు డైరెక్ట్ డబ్బులు ఇచ్చి వచ్చింది అనుకో, వీక్ అన్నట్టే మన రాజ్యాంగం. అంతే కదా, చాలా లొసుకులు ఉంటాయి మనకి అని నేను చెప్పలేదు, బ్రిటిష్ వాళ్ళే చెప్పారు. అర్థమైనా? సో మనది స్ట్రాంగెస్ట్ కాదు, వీకెస్ట్ కాదు, మిడిల్ కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే లిఖితనే కానీ అది వేరు ఇది వేరు. లిఖిత అంటే మనం ఓకే రాసింది, రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఓకే, మనది చేత్తో రాసిరు అన్నట్టు. అంటే మీరు ఢిల్లీకి పోతే ఢిల్లీలో పార్లమెంట్ భవన్లో ఇప్పటికీ ఆ రాజ్యాంగం ఇంకా భద్రపరిచి ఉన్నది. ఓకే, వాళ్ళు రాసింది ఉంది కదా, ఆ రాజ్యాంగం ఇప్పటికీ ఢిల్లీలో పార్లమెంట్ భవన్లో హీలియం బాక్స్లో పెట్టిరు. హీలియం బాక్స్ అంటారు కదా, హీలియం బాక్స్లో పెడితే ఏంటంటే బాంబులో బయట పెడితే అప్పుడంతా కలర్ పెన్లు అవన్నీ ఉంటాయి కదా, ఇంకు పెన్లు కదా, మొత్తం పాడైపోతాయి. ఓకే, అప్పుడు ఎప్పుడో రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, ఇంకా ఫాలో అవుతున్నాం. కానీ దాన్ని ఆ హీలియం బాక్స్లో పెట్టేస్తే ఏంటంటే అక్కడికి ఎలాంటి బ్యాక్టీరియా వైరస్ రాకుండా ఉంటుంది. అందుకే దాన్ని రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటారు. అదేనా? సో మనది స్ట్రాంగ్ కాదు, వీక్ కాదు, ఓకే మిడిల్గా ఉండేది, రైట్. దృఢ అదృఢ సమ్మేళనం అంటారు. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, అమెరికా నుంచి ఏం తీసుకున్నాం? జస్టిస్ ఫండమెంటల్. ఎందుకు తీసుకున్నాం అంటే గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో పోయినాక ఆన్సర్ ఈజీ వస్తుంది. నెక్స్ట్ జర్మనీ నుంచి ఏం తీసుకున్నాం? ఫ్రాన్స్ నుంచి లిబర్టీ ఫ్రెటర్నిటీ, సౌత్ ఆఫ్రికా నుంచి అమైన్మెంట్స్, రష్యా నుంచి ఐర్లాండ్ నుంచి డిపిఎస్పి. అర్థమేనా? ఇవన్నీ రాస్తారా? ఓకే రైట్. నెక్స్ట్ మళ్ళీ ఇంకో దాని పోదాం సార్.